హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నవ్య మల్టీ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. నా వీడియోస్ ఎవరైనా మొదటగా చూస్తూ ఉంటే నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఇక్కడొచ్చేసి నా ఈవినింగ్ రొటీన్ మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఫస్ట్ వచ్చేసి ఇల్లైతే తుడుచుకుంటున్నాను. ఫస్ట్ ఇల్లు తుడుస్తూనే స్టార్ట్ అవుద్దండి నా ఈవినింగ్. ఇల్లైతే నేను డేకి ఒక 10 టైమ్స్ అయితే తుడుస్తానండి. అసలు మా పిల్లలైతే ఆడుకొని మొత్తం చెత్త అయితే చేసేస్తారు. ఇంకా పాపకైతే హాఫ్ డేస్ కదా! ఇంకా ఆఫ్టర్‌నూన్ అయితే వచ్చేస్తుంది. ఇంకా అక్క, తమ్ముడు కలిసి ఇంక ఇల్లంతా చెత్త అయితే చేసేస్తారండి. ఇంకొచ్చేసి ఇక్కడ క్లీన్ అయితే చేసుకుంటున్నానండి. ఇంక పిల్లలైతే ఆడుకుంటున్నారు బయట. ఇప్పుడైతే తుడుస్తున్నాను కదండీ! అక్కడే ప్లేస్ అయితే ఉంటుందండి. బయట మాకు పెద్ద ప్లేస్ కూడా ఉండదు. ఇంక అక్కడే పిల్లలు సైకిల్‌తో అయితే ఆడుకుంటున్నారండి. ఇంకా క్లీన్ చేయడం కూడా అయితే అయిపోయింది. ఇంక ఇక్కడొచ్చేసి పిల్లలకి స్నాక్స్‌కొచ్చేసి స్వీట్ కార్న్ అయితే ఉడకబెడుతున్నానండి. ఇంక 2 డేస్ అయితే అయిపోయింది స్వీట్ కార్న్ తెచ్చి. ఇంక మా పాప అయితే ఇంక అడిగిందనేసి ఇక్కడైతే స్వీట్ కార్న్ ఉడకబెడుతున్నానండి. మా పాప అయితే ఏ స్వీట్ కార్న్‌లో ఏ వెరైటీస్ చేసినా అయితే తినదండి. కొంచెం వాటర్ అయితే వేసి కొంచెం సాల్ట్ ఏసి ఉడకబెట్టేస్తానండి. ఈ విధంగా అయితేనే తింటుంది. ఇంకా ఈ లోపలైతే మా వారైతే వచ్చారండి. ఇంకా స్నాక్స్ అయితే తీసుకొచ్చారు. మిరపకాయ బజ్జీలు అవి తీసుకొచ్చారండి. పాపకైతే అరటికాయ బజ్జీ చాలా ఇష్టం. ఇంకా అదైతే తినేసిందండి స్నాక్స్‌కి. ఇంకా స్వీట్ కార్న్ ఉడకపెడితే అదైతే మా వారికైతే ఇచ్చేసానండి. ఇంకా ఈవినింగ్‌కొచ్చేసి చపాతీ అయితే చేయమన్నారు. ఇక్కడైతే పిండైతే కలుపుకుంటున్నానండి. టైం వచ్చేసి 5 అలా అయితే అవుతుంది. ఇక్కడ పిండైతే కలుపుకుంటున్నానండి. మా కిచెన్‌లో కొంచెం లైటింగ్ అయితే తక్కువ ఉంటుందండి. ఎందుకంటే క్లోజ్డ్ రూమ్ అండి. లైట్స్‌తోనే ఉంటుందండి. ఇంకా మార్నింగ్ అయినా, ఆఫ్టర్‌నూన్ అయినా, ఈవినింగ్ అయినా సరే, నైట్ కూడా లైట్స్ అయితే ఆన్‌లోనే ఉండాలి. ఇంకా క్లోజ్డ్ రూమ్ కదా! చాలా చీకటైతే అయిపోతుందండి లైట్ ఎయకపోతే. అందుకు కొంచెం లైటింగ్ డల్ అయితే ఉంటుందండి మా కిచెన్‌లో. ఇక్కడైతే ఇంకా చపాతీ పిండిలో కొంచెం సాల్టు, ఆయిల్ అయితే వేసుకొని పిండైతే కలిపేసుకుంటున్నానండి. ఇంకా చపాతీ చేసే టైంకల్లా ముందైతే కలుపుకుంటే పిండైతే నానుతుంది కదా అనేసి ముందుగానే అయితే కలిపేసుకుంటున్నానండి. ఇంకా కలుపుకొని కూడా అయితే అయిపోయింది. కొంచెం ప్లేట్ అయితే పెట్టేసి ఇంక పక్కనైతే ఉంచేసుకుంటానండి. ఇంకా పిల్లలైతే పైకైతే తీసుకెళ్ళమన్నారండి బిల్డింగ్ పైకి ఇంక ఆడుకుంటారనేసి. ఇక్కడొచ్చేసి ఇంక పైకైతే వెళ్ళామండి. కాసేపైతే నేనైతే వాకింగ్ అయితే చేసుకున్నాను. ఇంకా నేను వాకింగ్ చేస్తూ ఇంకా పిల్లలైతే ఆడుకుంటున్నారండి. మాకైతే బిల్డింగ్ పైన ప్లేస్ ఎక్కువైతే ఉంటుందండి. మీకైతే చూపిస్తాను. ఇక్కడైతే పిల్లలైతే ఆడుకుంటున్నారండి. ఇక్కడొచ్చేసి ఇంక మా ఇద్దరు పిల్లలే ఆడుకోవాలండి. ఇంకెవరైతే ఉండరు పక్కన ఆడుకోవడానికి. ఇంకా టైమొచ్చేసి 5:30 అలా 6 అయితే అవుతుందండి. ఫుల్ ఎండ అయితే ఉంది. కానీ మా బిల్డింగ్ పైన నీడగా అయితే ఉంటుందండి. ఇంక ఆడుకోవడానికి నో ప్రాబ్లమ్ అసల. ఇక్కడొచ్చేసి పువ్వులైతే పూస్తే మా పాప అయితే కోసుకుంటుందండి. నేను కూడా అయితే హెల్ప్ చేశాను. మా పిల్లలకి పువ్వులంటే చాలా ఇష్టము. ఇక్కడైతే పువ్వులైతే కోసుకున్న తర్వాత ఇంకా మొక్కలైతే మీకైతే చూపిస్తానన్నాను కదండీ ప్రీవియస్ వీడియోస్‌లో. ఇవేనండి. ఇంకా లాస్ట్ టైం చూపించినప్పుడు మల్లె చెట్టు మీద పువ్వులైతే చాలా ఉన్నాయండి. ఇప్పుడైతే లేవు. ఇంక ఈ సైడ్‌కొచ్చేసి ఇంక జామ మొక్క, ఇయన్నీ మిరపకాయ మొక్కలండి. పచ్చిమిర్చి ఇంక ఇప్పుడే పూతయితే పూస్తున్నాయండి. చిన్నగా అయితే ఉన్నాయి కాయలొచ్చేసి. ఇంక వంగ మొక్కలు కూడా అయితే ఉన్నాయండి. వంకాయలు కూడా బానే కాస్తున్నాయి. వంకాయలైతే బయటైతే కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఇంక పైనైతే ఉంటుంది. ఇంకా మా అత్తయ్య గారైతే చెట్లు చాలా ఎక్కువైతే వేశారండి. చాలా రకాలు. చాలా మట్టుకేంటంటే మేము ఎక్కడికన్నా వెళ్ళడం వల్ల వాటర్ అయితే వేయక చాలా మట్టుకైతే చనిపోయినాయండి మొక్కలైతేని. ఇంకా ప్రెజెంట్ అయితే ఇవైతే మిగిలినవి. ఇవే కొంచెం అయితే బతికిస్తున్నారండి మా అత్తయ్య గారొచ్చేసి. మాకైతే చాలా ప్లేస్ ఉంటుందండి మొక్కలు వేసుకోవడానికి. మా వారైతే అసలు ఒప్పుకోవట్లేదు మొక్కలు వేయడానికి. ఎందుకంటే మా పిల్లలైతే చిన్న పిల్లలు కదా! ఇంక ఏది కాసినా సరే పీకేస్తున్నారండి పిల్లలైతేని. ఇంక వాళ్ళు పీకుతున్నప్పుడు ఇంకా ఇప్పుడైతే వేయొద్దనేసి అనేసారు మా వారు. కొంచెం ఒప్పించి అయితే మొక్కలైతే వేసుకోవాలండి ఇవంతాను. ఇంక పిల్లలైతే కాసేపైతే ఆడుకున్నారండి. ఇంక కిందకైతే వచ్చేసాము. ఇంక పిల్లలకైతే స్నానాలైతే చేయించేసి ఇక్కడైతే ఇంకా వంటైతే ప్రిపేర్ చేస్తున్నానండి. పొటాటో కర్రీ అయితే చేస్తున్నాను చపాతీలోకి. మా పాప అయితే పొటాటో కర్రీ అయితే తినదండి. ఇంక మా కోసం అయితే ఫస్ట్ వచ్చేసి పొటాటో కర్రీ అయితే చేస్తున్నాను. ఇంక కర్రీ అయిపోయిన తర్వాత పాప కోసం ఇంక పెరుగు చట్నీ కూడా అయితే చేశానండి. పెరుగు చట్నీలో ఇంకా ఏమీ వేయనండి. జస్ట్ పెరుగును, ఆనియన్స్ అయితే వేస్తాను. ఇంకా టైం కూడా అయితే చాలా అయితే అయిపోయిందండి. ఇంక ఫస్ట్ అయితే వేసేసి పిల్లలకైతే పెట్టేసానండి చపాతీ. తర్వాత అయితే మా కోసం అయితే వేసుకొని మేము కూడా అయితే తినేసామండి. అవైతే ఇంకా వీడియో అయితే తీయలేదండి. ఇంక తినేసిన తర్వాత క్లీనింగ్స్ అయితే స్టార్ట్ చేసేసానండి. ఇంకా ఈవినింగే క్లీన్ చేసేస్తానండి. నైట్ డిన్నర్ చేసినవి, ఇంకా వంట చేసినవన్నీ నైటే క్లీన్ చేసేసుకుంటాను. ఇంకా మార్నింగ్ అయితే ఉంచనండి మాక్సిమము. ఎప్పుడైనా హెల్త్ బాగోకపోతేనే ఇంకా మార్నింగ్ క్లీనింగ్ అయితే పెట్టుకుంటానండి. ఇంకా ఈవినింగ్ అయితే క్లీన్ చేసే పడుకుంటాను.
మాక్సిమం ఇంకా పిల్లలకైతే ఇంక హాఫ్ డేస్ కదా! ఇంక మార్నింగ్ అయితే లేవాలండి టిఫిన్ వేయడానికి. ఇంక మార్నింగ్ అంటే ఇంక క్లీనింగ్స్ ఇంకా పిల్లలకి టిఫిన్ అయితే వేయడం కొంచెం కష్టమైతే అయిపోతుంది. అందుకే ఈవినింగ్ అయితే క్లీన్ చేసేసుకుంటానండి. ఆహ్, ఇక్కడైతే ఇంక గ్యాస్ కూడా అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇంకా మార్నింగే కొంచెం ఫ్రెష్‌గా అయితే ఉంటుందండి కిచెన్‌లోకి రావగానే. కొంచెం పీస్‌ఫుల్‌గా కూడా అయితే ఉంటుంది. ఇంక మొత్తం ఈ విధంగా క్లీన్ చేసుకొని వాటర్ అయితే తీసుకొని ఇంకా ముగ్గయితే వేసేసుకుంటానండి. కొంచెం ముగ్గయితే వేసుకుంటే బావుంటుంది కదా! మంచిది కూడాను. ఇంకా ఆరిపోయిన తర్వాత మీకైతే చూపిస్తున్నానండి. ఈ విధంగా అయితే ఉంటుంది కిచెన్ వచ్చేసి. ఇంకా షింక్ కూడా అయితే ఈ విధంగా అయితే క్లీన్ అయితే చేసేసుకుంటున్నానండి. ఇంక నెక్స్ట్ డేకి పెసరట్లయితే వేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడైతే పప్పు అయితే నానబోస్తున్నానండి. ఇంకా పెసలయితే తీసుకొని ఇక్కడైతే 2 గ్లాస్‌కి హాఫ్ గ్లాస్ బియ్యం అయితే వేసి ఇక్కడైతే నానబోస్తున్నానండి. ఇంకా మా ఇంట్లో పెసరట్లు కూడా బానే తింటారండి పెసరట్లు కూడాను. ఇంకా మార్నింగే కదా! పాపకి హాఫ్ డేస్ కదనేసి ఇంకా పెసరట్లయితే వేద్దాం అనుకుంటున్నాను. కొంచెం హెల్తీ ఫుడ్ అయితే పెడదాం అనుకుంటున్నానండి. ఈ వీడియో మీకెలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేసేయండి. ఇంతేనండి ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ అయితే ఇవ్వండి. మరి మంచి వీడియోతో కలుద్దాము. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.